మరీ ఎక్స్ట్రాలు కాకపోతే వర్క్ కోసం అంత ఓవర్ యాక్షన్ అవసరమా అన్నయ్య? ఫారెన్లో ఉంటావు కదరా, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ నీకు అలాగే అనిపిస్తాయి. అంటే ఇక్కడ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే బ్యాంక్ ఎంప్లాయీస్ అయినా, రియల్ ఎస్టేట్ వాళ్ళైనా, ఐటీ ఎంప్లాయీస్ అయినా, అంతెందుకు లెసన్స్ చెప్పే టీచర్స్నైనా అడుగు. ప్రైవేట్ జాబ్స్లో టార్గెట్స్ పేరు చెప్పి టార్చర్ ఎలా ఉంటుందో, లీవ్స్ కూడా ఇవ్వకుండా నరకం ఎలా చూపెడతారో చెప్తారు. టూ మచ్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏమి ఉండదా? మాకు లైఫ్లో వర్కౌటే ఉంటుంది కానీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, క్వాలిటీ లైఫ్ అని ఏమి ఉండదురా. జీవితం ముందుకు సాగాలంటే జీతం ఉండాలి కాబట్టి, జాబ్ మానేసి అంత లగ్జరీ ఉండదు కాబట్టి ఇదిగో ఇలాంటి విన్యాసాలు అవి చేస్తూ ఉంటాం. అదేంటి అన్నయ్య, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవా? గవర్నమెంట్గా మాకు జీతాలు ఇవ్వకుండానే ట్యాక్స్ క్లోజ్ చేయడమే తప్ప మా జాబులు పోయినా, అసలు మేమే పోయినా వాళ్ళు ఏమీ పట్టించుకోరు. ఇప్పుడు వాడు అలా డ్రైవ్ చేయడం వల్ల ఎవరైనా చచ్చిపోతే టీవీ వాళ్ళు 2 రోజులు న్యూస్ వేస్తారు, చూసేవాళ్ళు 2 నిమిషాల్లో మర్చిపోతారు. అయినా ఇక్కడ రోడ్డు మీద అంతకంటే ఘోరంగా ఉండే ఉంటాయి. అడ్డంగా ఆపేసిన బళ్ళు, లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపేవాళ్ళు, తప్పతాగి డ్రైవింగ్ చేసేవాళ్ళు. ఇలా చేస్తే పనిష్మెంట్స్ ఏమి ఉండవా? స్థాయిని బట్టి ఉంటాయి. ఆడు బండి మీద వెళ్తున్నాడు, మధ్య తరగతి వాళ్ళు ఉన్నాడు కాబట్టి ఫైన్స్, శిక్షలు గట్టిగానే ఉంటాయి. అదే ఆడి కార్లోనో ఫెరారీ కార్లోనో వెళ్ళి బుద్ధి చంపేసాడు అనుకో, కోర్టులు పెద్ద మనసు చేసుకుని ఇంపోజిషన్ రాసి వెళ్ళిపోమంటారు. నువ్వు మరీ ఎక్కువ చెప్తున్నావేమో అనిపిస్తుంది. కొన్ని కామెంట్స్లో పెడతారు, అవి చూడు. అప్పటికీ నమ్మకం కలగకపోతే నీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయి, వాళ్ళు కమెంట్ చేస్తారు కదా, అప్పుడు చూద్దు కానీ. హే హాయ్ అనూప్. ఓ ఇష్యూవా? ఐ లాగిన్.